మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మన పిల్లల గురించి మనము ఒక్కోసారి చాలా భయపడతాం. కానీ వాళ్ళకంటూ ఒక ప్రణాళిక ఉంటది. మనకు తెలీదు ఆ ప్రణాళిక ఏంటో, విశ్వం ఎలా సహకరిస్తదో మనకు తెలీదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. కాకపోతే మనం ఏంటంటే ఫిజికల్‌గా ఆలోచిస్తాం. అంటే ఏంటి? నీకంటే నేను పెద్ద, నీకంటే నాకెక్కువ ఆలోచనుంది. అందుకనే నేను నీకు చెప్పాలి అనే ఉద్దేశంతో మనముంటాం. కానీ మనం అనుకున్నదొకటి, వాళ్ళకి జరిగేదొకటి అవుతుందనుకోండి, కొన్నిసార్లు చెప్పకపోవడమే నిమ్మలం. ఎందుకంటే చెప్పడం బాధ్యత. చెప్తాం. కానీ అది ఎంతవరకు చెప్పాలా అన్నది మనం కంట్రోల్ జేసుకోవాలి. ఫస్ట్ కథ చెప్పుకుందాము. తర్వాత మనం కథలోని సారాంశం అర్థం చేసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక ఆహ్, పొలం పనులు చేసుకునే అతను ఉండేవాడు. ఒక మామూలుగా రైతు. అతనికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, చురుగ్గా ఉంటారు. పనులన్నీ చకచకా చేసేసుకునేవారు. పెద్దిద్దరు. చిన్నతను లాస్ట్ అతను ఆహ్, కొంచెం మడ్డిగా ఉండేవాడనమాట. అంటే సరిగ్గా మ పని చేసేవాడు కాదు. తెలివితేటలున్నాయి గానీ, మరి ఎందుకో అది అదొక తెలియని ఆహ్, తత్వం. ఒక్కోసారి ఉంటారు కొంతమంది. కొన్ని ఇళ్లల్లో కొంచెం లేజీగా ఉంటారు. అంటే ఎక్కువ కష్టపడరు. ఆహ్, బద్ధకంగా ఉంటారు. ఆహ్, అందరూ మందమతి అని పిలుస్తారతన్ని. ఎందుకంటే మన్ అసలు అంత ఆలోచనలు అంత షార్ప్‌గా ఉండవు. బుద్ధి మంచిది. మంచి మనిషి. మంచి భావనలు గల మనిషి. ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. అన్నల మీద కుళ్ళేం లేదు. కానీ అదొక రకంగా ఉండేవాడింట్లో. అందరికి చిన్న చూపు. ఎప్పుడైనా సరే మనం పని చేయకపోతే మన భర్త అయినా, భార్య అయినా, లేకపోతే ఇంట్లో వాళ్ళైనా మనకంటూ ఒక పని, మనకంటూ ఒక ఆధారం లేకపోతే సొంత తల్లికి కూడా చిన్న చూపే. అలానే తండ్రికి, తల్లికి గూడా చిన్న చూపే వాడంటే. వీడికేమి రాదు, వీడికేమి రాదు మందమతి, మందమతి అని పిలిచేవారు అందరతన్ని. పేరే మందమతి అయిపోయింది. అయితే వాళ్ళకి పొలం ఉంది గదా! ఆ పొలంలో అందరూ పని జేసుకునేవారు. వీడేదో అడతా పడతా పని జేసేవాడు. సరిగ్గా జేసేవాడు గాదు. వాడు అందరూ గివ్ అప్ చేసేసారు. అంటే ఇంక వాడిని పట్టించుకోరిగ. అందరూ వదిలేసారు. వీడింతేలే అన్నట్టుగా. అయితే ఒకరోజు ఏమైంది, తెల్లారే పొలంకెళ్తే ఆ పొలమంతా చిందరవందరగా అయిపోయింది. ఎందుకలా బాబోయ్! ఏదో అయింది. ఈ ఏడాది పంట గదా! ఒకటేసారి అంతా పంటంతా పోతే ఇబ్బందవుతుంది. చాలా బాధపడతారు. అయ్యో! ఎందుకిట్లా అయింది అని అనుకునేటప్పటికి వాళ్ళ నాన్న అంటాడు, సరే మనం పొలంలో పడుకుందాం ఒకరోజు. మామూలుగా దిష్టి బొమ్మల్ని పెడతారు పొలంలో. కానీ అవి దానికి సరిపోలే. ఏం రాకుండా పెడతారు. కానీ మనం ఎవరైనా పడుకుందాం అని చెప్తే మొదటి రోజు ఒక అన్న పడుకుంటాడు. ఫస్ట్ అన్న. పొద్దున లేవగానే మళ్ళీ అంతా అలాగే ఉంది. అదేంటి నాకేం చప్పుడు వినిపించలేదు, ఏమి వినిపించలేదు అని అనుకున్నాడు. సరే రెండో రోజు ఏం చేస్తాడు, ఆ రెండో అన్న వెళ్తాడు పడుకోవడానికి. ఆ రెండో అన్న వెళ్ళినప్పుడు అతను పొద్దున్న లేసేటప్పటికి అతనికి కూడా అలాగే ఉంది. మళ్ళీ పొలమంతా దున్నేసినట్టుంది. చప్పుడు రాలే. మూడో రోజు ఇంక వాళ్ళ నాన్న తిడతాడు. "ఈ మందమతి ఉన్నాడుగా అసలు పని పాట లేదు, ఏమీ లేదు. ఇద్దరు అన్నలు కష్టపడుతుంటే నువ్వు అలా చూస్తావా? ఎళ్లి పని చెయ్యి. పడుకో అక్కడ పడుకో నువ్వు" అని అనంగానే సరే అనుకున్నాడు. ఎళ్ళాడు. పొలంలోకెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక దగ్గర పడుకోవాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి కదా! ఒక కంబలి, ఒక బొంత, ఒక ఆహ్, ఆహ్, దిండు అవన్నీ తీసుకెళ్తారు మామూలుగా. లేకపోతే ఓ మంచం ఏదో పెట్టుకోవడం. వీడేమో ఏమీ లేకుండా ఎళ్ళాడు ఈ మందమతి. ఎళ్ళేటప్పటికి ఆయనకు తెలీదు గదా! తెలివితేటలు లేవు. అంత తెలివితేటలు లేవు. అంత ఆలోచన విధానం గూడా లేదు. అయితే ఎళ్ళేటప్పటికి అక్కడ ఏం చేశాడు కొన్ని చెట్టు కొమ్మలు, ఆకులుంటాయి కదా! పెద్ద పెద్ద ఈ తాటాకు చెట్లులాగా ఇట్లా పెద్ద పెద్దవి ఆ కొమ్మల్ని తెచ్చి ఒకదాని మీద ఒకటేసి ఒక పరుపులాగా చేసుకొని పడుకున్నాడు. కానీ అది కంఫర్టబుల్‌గా ఉండదు. అంటే మనకి సుఖంగా ఉండదు. అప్పుడేమైంది అతనికి గుచ్చుకుంటున్నాయి. అవి గుచ్చుకునేటప్పటికి మెలుకువ వచ్చింది మధ్యరాత్రి. ఎక్కువ సేపు పడుకోలేకపోయాడు. ఒక 2 గంటలు పడుకునేటప్పుడు మెలుకువ వచ్చేసింది. మెలుకువ వచ్చేటప్పటికి కళ్ళు తెరిసి చూసేటప్పటికి అక్కడ ఒక తెల్ల గుర్రం ఇట్లా వెలిగిపోతుంది. అంటే ఇట్లా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. రంగులుగా ఉంది. మామూలు గుర్రం కాదది. ఏదో మాయా గుర్రం.
ఇతనికి నిద్రలో కనిపించలే. అది గుర్రమా ఏంటా అని కనిపించలే. గబుక్కునెళ్లి తోక పట్టుకున్నాడు. తోక పట్టుకోగానే ఆ గుర్రం వదిలించుకుంటుంది, వదలట్లే. వీడు కొంచెం మందంగా బాగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఆ తోకను వదలడే. "నువ్వు మా ఇంట్లో మా పంటనంతా పాడు చేస్తావా? నీ వల్ల మా ఇంట్లో మా నాన్న నన్ను తిడుతున్నాడు. అందరిని తిడుతున్నాడు. నన్ను ఇంకా ఎక్కువ తిడుతున్నాడు. ఈ పని కూడా సరిగ్గా చేయనని" అని తిట్టంగానే ఆ గుర్రం ఆకాశంలోకి ఎగిరిపోద్ది. ఇతను తోక పట్టుకున్నాడు. ఇతనితో పాటు పైకెళ్తది. ఎక్కడికెళ్తది? చంద్రమండలాన్ని దాకా ఎళ్తది. వీడు వదలడే. భయపడితే వదులుతాడనుకున్నా. వీడు పైకెళ్ళేటప్పటికి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. వదలడు. ఎంత వదిలించుకుందామన్నా వదలడు. వదలకపోతే అప్పుడు ఆ గుర్రం అంటది, "నాయనా నా ఇల్లొచ్చేసింది. నన్నెవరైనా చూస్తే ఇబ్బంది పెడతారు. నన్ను తరిమేస్తారు నా ఇంటి నుంచి. నువ్వొక పని జెయి. నేను నిన్ను దించేస్తా. నీ దగ్గర దించేస్తా. మళ్ళీ నీ పొలంలోకి రాను. ఓకే. నీ పొలంలోకి రాను. ఇబ్బంది పెట్టను. అంటే కుదరదు. నువ్వు నాకు నష్టం చెల్లించాల్సిందే. నువ్వు ఇన్ని రోజులొచ్చావు. అంటే ఆ పొలం అంతా చక్కగా ఉండేటప్పటికి నాకు చాలా ఆనందంగా యేసింది. నేనేదో సంతోషంగా పాటలు పాడుకుందామని వచ్చాను. నేనుండే దగ్గర ఈ పొలాలు, చెట్లు, మొక్కలు ఏమీ ఉండవు. నాకు కింద కనిపించేటప్పటికి చాలా హాయిగా అనిపించింది. అందుకే వచ్చానంటే నాకదంతా తెలీదు. నాకు నువ్వు నష్టం చేశావు. ఏదో ఒకటి చేయాలంటే, సరే నువ్వు కిందికెళ్ళు. నిన్ను దించుతాను. నువ్వొకటి ఈ అన్నీ పెట్టుకోవడానికి ఒక ఒక నీకు 3 గుర్రాలిస్తాను. నా పిల్లల్ని నీకిస్తాను. అవి చాలా తెలివైనవి. వాటితో నీకు చాలా డబ్బొస్తది. కాకపోతే నువ్వు ఒక స్థలం రెడీ చేసుకో. ఒక ప్లేస్ రెడీ చేసుకో. ఒక షెడ్‌లాగా రెడీ చేసుకో. ఆ షెడ్‌లో పెట్టుకుంది గాని. ఎందుకంటే వీటికి రక్షణ కావాలి. ఈ 3 గుర్రాలు నీకు రక్షణ కావాలి. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా చూసుకుంటా అని మాటిస్తేనే నీకిస్తానంటాడు. 3 గుర్రాల్ని మాటొచ్చినట్టు తీసుకొచ్చాడు. తెల్లారికల్లా దిగిపోతాడు. ఆ 3 గుర్రాలను తీసుకొస్తాడు. అప్పటికల్లా ఏం చేశాడు, చిన్న షెడ్‌లాగా కట్టాడు. ఆహ్, ఆహ్, పొలంలోనే ఒక పక్కకి. ఇంక వచ్చే పోయే వాళ్ళందరూ చూస్తున్నారు. భలే అందంగా ఉన్నాయి ఆ గుర్రాలు. ఎంతో బాగున్నాయి. అందరూ రావడం, చూడడం, రావడం, చూడడం. అరే! ఎంత ఇది చేసా ఏం చేసావంటే చెప్పలేదు ఎవ్వరికీ. ఏ ఏదైతే ఏముంది నేను పట్టుకున్నాను. ఆహ్, ఆ పొలాన్ని దున్నేవన్నీ పట్టుకున్నాను. ఏదైతే మనని ఇబ్బంది పెడుతుందో ఇంకేం దున్నవు. ఈ 3 గుర్రాలు నావి. నా ఫ్రెండ్స్ ఇవి అని జెప్తాడు. చెప్పంగానే ఏదైనా అందమైన వస్తువు తీసుకొస్తే అందరూ పొగుడుతారు మనని. పొగిడి మనము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాం. అంటే అందరూ మెప్పుకుంటారు. ఆహ్, అందరిని మెచ్చుకుంటారు. అనేటప్పటికి అప్పుడు ఈ ఈ అన్నలిద్దరున్నారుగా కుళ్ళుకుంటారు. మా తమ్ముడేమో ఎప్పుడు అన్నల మీద కుళ్ళుకోలేదు. ఎందుకు మా అన్నలు మంచి పేరొచ్చింది. నాకెందుకు రాలేదని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అన్నలు మాత్రం కులుకున్నారు. ఇప్పటిదాకా వీడికసలు ఏమీ లేదు. వీడికెందుకు రావాలి అని. ఎప్పుడైనా ఆహ్, మంచి పేరున్నవారు ఆహ్, ఆహ్, మంచి పేరున్న వాళ్ళని ఎవరైనా పొగిడితే తక్కువ పేరున్న వాళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వరు. కానీ తక్కువ వాళ్ళని మెచ్చుకుంటే మాత్రం మంచిగా తెలివైన వాళ్ళు మాత్రం విపరీతంగా కుళ్ళుకుంటారు. వాళ్ళకి అహం అనమాట లోపల. నేను మంచిగా ఉంటాను. నాకెందుకు అవ్వలేదు అని. మొత్తానికి వాళ్ళేం జేశారు, ఆ కుళ్ళుకి పోయి రాజుగారికి చెప్తారు. రాజుగారికి చెప్పి, "ఇదిగో వీళ్ళ దగ్గర మంచి గుర్రాలున్నాయి. ఆ గుర్రాల్ని తీసేసుకోండి మీరు" అంటాడు. రాజుగారికి ఎట్లుంటది? మంచివే వస్తువులైనా రాజు దగ్గరే ఉండాలనుకుంటారు గదా రాజులు. ఎళ్లి చూసేటప్పటికి ఆ రాజంటాడు, లేదు లేదు నాకు కావాలి" అని అంటాడు. ఈ అబ్బాయి అంటాడు, "లేదు లేదు నేనివ్వను. ఇవి నా ఫ్రెండ్సు" అని అంటాడు. ఆ 3 గుర్రాల్లో గూడా ఒక గుర్రం మాత్రం ఇతనికి ఇంకా స్పెషల్ ఫ్రెండ్. ఆ గుర్రంతో ఎళ్లి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎవరు మాట్లాడరు వీడితోటి. ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఏమీ లేరు. ఎవరు పట్టించుకునేవారు కాదు ఊర్లో. అందుకని వీడేం చేస్తాడు ఎళ్లి ఆ ఒక్క గుర్రంతో మాట్లాడతాడనమాట. ఆ గుర్రంతో మాట్లాడినప్పుడు ఆ గుర్రం అంటది, "రాజుగారు నీకంత ఆఫర్ ఇస్తున్నారు కదా! నువ్వు రాజుగారికి చెప్పు. నేను నీ దగ్గరుంటాను. నీ దగ్గర అన్ని పనులు చేస్తాను. నాకొక ఉద్యోగం ఇవ్వండి అక్కడ" అంటాడు. అయితే రాజుగారు గూడా "గుర్రాలను గూడా నా దగ్గర పెట్టుకుంటాను. ఉద్యోగం కూడా ఇస్తాను" అని అంటాడు. సరే డీల్ కుదిరింది. ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరింది. మొత్తానికి అందరూ కలిసి
రాజ ఆస్థానంలో ఉంటారు. ఆ రాజుగారికి ఒకరోజు ఏమైంది, ఆ పక్క ఊరు నుంచి ఎవరో వచ్చి అంటారు, 3 రాజ్యాలు దాటిన తర్వాత, ఒక 3 సముద్రాలు దాటిన తర్వాత ఒక సముద్రపు యువరాణి ఉంది. చాలా అందంగా ఉంటది. ఎంత అందంగా ఉంటదంటే, మనం బ్రతికితే అసలు జీవితంలో అలాంటి వాళ్ళే మనం పెళ్లి చేసుకోవాలి అనంగానే, అతన్ని ఎళ్ళడానికి మామూలుగా సముద్ర రాజు కూతురు. కుమార్తె. అంటే ఎంతో సముద్రం అంతా ఈదాలి, అన్నీ చేయాలి. అది చాలా కష్టమైన పని అంటే, ఈ రాజేం చేస్తాడు, ఈ మందమతి ఉన్నాడు గదా! ఈయన అసలే ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు ఈ 3 గుర్రాల్ని. ఆ 3 గుర్రాల్ని తీసుకొచ్చాడు కాబట్టి అడుగుతాడు, "నువ్వు చేస్తావా? నువ్వు చేస్తే నీకు చాలా పెద్ద బహుమానం ఇస్తాను" అంటాడు. అయితే వీడెళ్ళి వాడి ఫ్రెండ్ ఉంది గదా! గుర్రంలో మూడో గుర్రం. ఆ గుర్రం దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. నాకిట్లా వచ్చిందంటే, "సరే నువ్వేం భయపడకు నేను నిన్ను తీసుకెళ్తా" అని చెప్పి ఆ గుర్రం ఏమంటది, "ఒప్పందం కుదుర్చుకో రాజుగారితోటి. ఒకవేళ నేను తీసుకొస్తే నేను మంచి డబ్బులు నాకు కావాలి" అని ఏదో ఒప్పందం కుదుర్చుకోమంటది. ఒప్పందం కుదుర్చుకోమనంగానే ఆహ్, వాడెళ్ళి సరే అంటాడు. నేను తీసుకొస్తా అంటాడు. ఎళ్తాడు. ఎళ్లి ఏం జేస్తాడు, వెరైటీ స్వీట్లు అన్నీ రెడీ జేసుకొని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళంగానే పిండి వంటలు అన్నీ వ తీసుకెళ్ళి అక్కడ ఒక గుడారంలాగా పెడతాడు. ఈ గుర్రం మీద ఎక్కుతాడు. ఆ గుర్రం తీసుకెళ్తది. ఆ గుర్రం తీసుకెళ్ళంగానే ఆ సముద్రం ఒడ్డున ఈ పిండి వంటలది ఒక గుడారంలాగా పెడతాడు. అంటే ఒక టెంట్‌లాగా పెట్టి పెడతాడనమాట. మంచి వాసనలొస్తూ ఉంటాయి. ఈ సముద్రపు రాణి గదా! వీళ్ళకి ఫుడ్డు అదంతా ఉండదు. వాళ్ళకెప్పుడు చేపలు అవే ఉంటాయి గదా లోపల. ఈ ఫుడ్డంతా కనిపించేటప్పటికి మంచి స్మెల్లొచ్చేటప్పటికి అదేంటి అని బయటకొచ్చి ఆ యువరాణి చూడ్డానికొచ్చింది. చూడ్డానికి రాంగానే ఇతను చూస్తాడు. బాబోయ్! ఇంత అందంగా ఉందేంటి అసలు, ఆహ్, క కనులు తిప్పలేనంత అందంగా ఉంది. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ స్వీట్ తినంగానే ఈ గుర్రం అంటది, "వెనక నుంచెళ్లి పట్టుకో, వదలకు." వదిలితే ఆమె ఊరుకోదు. వదలాలంటే మా రాజుగారినొచ్చి పెళ్లి చేసుకో అప్పుడే వదులుతానని చెప్పు. గట్టిగా పట్టుకో. నేనేం జేస్తాను, నేను నిన్ను వెనక నుంచి నీకు సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు ఒక ఒక మనిషి విదిల్చుకొని వచ్చేయొచ్చు గట్టిగా చేస్తే. కానీ నీకు 2 ఒక గుర్రము, ఒక మనిషి 2 పట్టేసుకున్నాయనుకో ఆవిడ వదులుకోలేదు. ఆవిడకి తెలీదు నీ వెనక నేనుంటానని. సో, నువ్వసలు ఆలోచించకు. చేసేయి అనంగానే ఎళ్లి గట్టిగా పట్టేసుకుంటాడు. ఆమె అంటది, "వదిలించు, వదిలించు." "లేదు వదలను. మా రాజుగారిని పెళ్లి చేసుకుంటేనే వదులుతానంటే" సరే అని ఎళ్తారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటాడు. వెళ్తారు. మొత్తానికి రాజుగారి దగ్గరికెళ్లారు. రాజుగారి దగ్గరికెళ్ళంగానే ఏమైంది, ఆ రాజుగారు చూస్తాడు ఆ అమ్మాయిని. ఎవరు చూసినా అసలు మర్చిపోలేనంత అందం. అసలు చాలా అద్భుతంగా ఉంది ఆ అమ్మాయి. అయితే అది అలా అయ్యేటప్పటికి ఆ రాజుగారు అంటారు, "రా నన్ను పెళ్లి చేసుకో" అంటే అప్పుడంటది, "సరే నువ్వు తీసుకొచ్చావు. కానీ అంత ఈజీగా నేను పెళ్లి చేసుకోను. నాకు కొన్ని పరీక్షలున్నాయి. ఇప్పుడేం జేయాలంటే ఎవరైతే మరిగే పాలల్లో ఒక పాలు తీసుకురండి. ఒక పెద్ద గంగాళం తీసుకురండి. ఆ గంగాళంలో పాలు పోయండి. పాలు మరుగుతుంటాయి కదా! అందులో స్నానం చేస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అంటారు. అయితే అట్టెట్లా కుదురుతుంది? నేనే నేనే నాకు కావాలి పెళ్లి అంటే, సరే నువ్వు ఒక పని చెయి. నీకు హెల్ప్ చేసాడు కదా ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మందమతి హెల్ప్ చేసాడు కదా! ఆ అబ్బాయిని స్నానం చేయమను. ఆ అబ్బాయిని స్నానం చేయమంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు. ఈ అబ్బాయి అంటాడు, నన్ను ఆ మరిగే పాలలో స్నానం చేయడం ఏంటి? నువ్వు రాజుని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలేమీ అర్థం కావట్లేదు అంటాడు. కానీ ఆమంటది, "నువ్వు చెయ్యి పోనీ. అది నువ్వు చెయ్యి. నేను మీ రాజుగారిని పెళ్లి చేసుకోవడానికే నన్ను తీసుకొచ్చావు గదా! నువ్వు చెయ్యి మీ రాజుగారి బదులు. నేను చేస్తాను" అంటాడు. అనంగానే సరే అంటాడు. సరే అని ఎళ్తాడు. గుర్రం దగ్గరికెళ్తాడు మళ్ళీ. గుర్రం అంటది, "అదేముంది. నువ్వేం బాధపడకు. మనం ఎట్లాగైనా నువ్వు గెలుస్తావు" అనంగానే ఆ మరిగే పాలొస్తే పాలు మరుగుతుంటాయి. కాకపోతే నన్ను గూడా అక్కడ ఉంచు అంటది ఆ గుర్రం. ఆ పాల పక్కన ఆ గుర్రం బుక్‌లో నుంచి గాలొదులుతూ ఉంటది. వదిలినప్పుడు ఏమవుతది, ఆ పాలు కింద నుంచి మంట ఉంటది. కానీ అవి మరగవు. ఆ పాలు మరగవు. ఎందుకంటే ఆ బుక్‌లో నుంచి గాలొదులుతూ ఉంది ఆ గుర్రం. ఇతనేం జేస్తాడు, తొందరగా వెళ్ళి ఒక నిమిషం ఉండేసి బయటకొచ్చేస్తాడు. వచ్చేయంగానే అప్పుడు రాజంటాడు, "చూసావా వాడొచ్చేసాడు. నన్ను పెళ్లి చేసుకో" అంటాడు. "అంత ఈజీగా చేసుకోను. మా అన్నయ్య దగ్గర పట్టుబట్టలున్నాయి. మా అన్నయ్య దగ్గర పట్టుబట్టలు తీసుకురా" అంటది. అనంగానే, "ఎక్కడున్నాడు మీ అన్నయ్య" అంటే, "చంద్రమండలంలో ఉంటాడు" అంట. "చంద్రమండలంకి ఎవరెళ్తారు" అంటే, "నాకదంతా తెలీదు. మా అన్నయ్య దగ్గర పట్టుబట్టలున్నాయి. అవి తీసుకొనొస్తేనే నేను చేసుకుంటాను" అంటది. మరి ఈ గుర్రాలెక్కడి నుంచి పుట్టాయి? వాళ్ళ అమ్మ చంద్రమండలంలోనే ఉంటది గదా! అయితే మళ్ళీ ఇతను గుర్రం దగ్గరికెళ్తాడు. ఎళ్ళంగానే
నీకేం పర్వాలేదు నేను తీసుకెళ్తా" అని అంటే, తోక పట్టుకో అని చెప్పి తోక పట్టుకొని అది పైకి తీసుకెళ్ళి ఆ చంద్రమండలంలో ఉన్న వాళ్ళ అన్న దగ్గర బట్టలు తీసుకొని బ్యాక్‌కొస్తారు. బ్యాక్ రాంగానే ఇంకేముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలిగా. పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు అంటది, "సరే నువ్వు పెళ్లి చేసావు కదా! పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అన్నీ టెస్ట్‌లు అయిపోయినాయి. మరి నువ్వు స్నానం చేయొద్దా?" సరే స్నానం చేసొస్తానంటే, స్నానం అంటే మా దాంట్లో ఒక కల్చర్ ఉంది. అంటే మా దాంట్లో ఒక పద్ధతుంది. ఏంటి అంటే పెళ్ళికొడుకు మరిగే పాలల్లో స్నానం చేయాలి అంటాడు. అనంగానే అతనంటాడు, "ఆ! దానిదేముంది నేను చేస్తాను" అంటాడు. ఎందుకంటే ఇందాక ఆ అబ్బాయి చేశాడు. ఆ అబ్బాయికేం కాలేదు. అందుకని నేను కూడా చేస్తాను అంటాడు. అనంగానే చేయంగానే చేద్దామని మొదలెట్టేటప్పటికి మరి ఆ అబ్బాయికేమో గుర్రం ఉంది. రాజుగారికేముంది? ఏమీ లేదు. మరిగే పాలల్లో మునంగానే స్నానం చేయంగానే రాజుగారు చనిపోతారు. రాజుగారు చనిపోయినప్పుడు ఇంకొకళ్ళు రాజు అవ్వాలి కదా! ఇంకెవరున్నారక్కడ సమర్థులు? చంద్రమండలంకెళ్ళి తెచ్చిన మందమతున్నాడు. అప్పటిదాకా అందరూ చిరాకు పడ్డ మందమతి ఇప్పుడు రాజయ్యాడు. అంతే గదా! అది ఎవరు చేయలేని పనులన్నీ ఆ మందమతి చేశాడు. గుర్రాలను తీసుకొచ్చాడు, సముద్ర యూరాన్ని తీసుకొచ్చారు. ఎవరు సాధించలేకపోయారు అది తీసుకొచ్చాడు. చంద్రమండలంకెళ్ళి బట్టలు తీసుకొచ్చాడు. అన్నీ చేశాడు. ఎవరు? రాజయ్యాడు. అతను రాజు అయ్యే శక్తి ఉందా లేదా తెలీదు. కానీ ఒక మనిషిని మనం ఎప్పుడైతే హేళన చేస్తామో మీరెప్పుడైనా చూడండి. వీడికింత సీన్ లేదు అంటాం. అది కొత్త డైలాగులు. వీడికంత సీన్ లేదు. వీడికంత పవర్ లేదు. వీడికంత ఇది లేదు. వీడిదే కానీ వాడు అదే ఆ పనులే చేస్తాడు. మీరు చూడండి ఎంతమందైనా చూడండి. చిన్నప్పుడు పిల్లల్ని చాలామంది కామెంట్ చేస్తాం. వీళ్ళకి ఏం చేత కాదు. వాళ్ళకదేం చేత కాదు. వాళ్ళసలు తెలివైన పిల్లలే కాదు. తెలివైన పిల్లలు పాడైపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. కానీ యావరేజ్‌గా చదివే పిల్లలు సక్సెస్ అయిన వాళ్ళున్నారు. చాలామందున్నారు. కష్టపడి బాగా చదువుకొని తల్లిదండ్రులు తోటి చాలా అంటే సహకారంతో చాలా పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. చి చాలా కష్టం నుంచి ఏ డబ్బులు లేకుండా కష్టపడి బాగా సంపాదించి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. డబ్బులున్న వాళ్ళు గూడా కష్టపడకుండా మామూలుగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా చూసాం. అన్ని రకరకాలుగా చూస్తాం మనం అందుకే. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఒక మాట అన్నప్పుడు గానీ, ఏ దానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ జీవన ప్రణాళిక ఎలా ఉందో మనకు తెలీదు. మన పిల్లలైనా సరే ఇది ఎక్కడ మనకెక్కువ మనం బయట వాళ్ళని పెద్దగా పోయి ఏం మాటలనం. నువ్వలాగా, నువ్విలాగా అని. ఎక్కువ మనం అనేది మన పిల్లల్ని, మన ఇంట్లో వాళ్ళని, మన అక్క చెల్లెల్ని, తమ్ముళ్ళని అలాంటి వాళ్ళని బాగా మనం అంటామనమాట. ఎందుకంటే మనవాళ్ళు గదా! చనువు తీసుకొని అంటాం. కానీ మనవాళ్ళైనా వాళ్ళకంటూ ఒక ప్రణాళిక ఉంటది. వాళ్ళెందుకొచ్చారో, వాళ్ళ జీవితం ఎలా ఎలా తిరిగిపోతుందో మనకు తెలీదు. కానీ మనం చేయవలసిందేంటంటే బాధ్యత వాళ్ళకి నేర్పించడం. లేదు ఎప్పుడు టీవీ చూస్తుంటే ఇది మంచిది కాదు. ఎప్పుడు ఐఫోన్‌లు పట్టుకొనుంటే మంచిది కాదు అని చెప్పే బాధ్యత మనది. కానీ ఇంక వాళ్ళు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వం ప్రణాళికేసుకుంది. దానికి కావాల్సింది అదేదో చేసుకుంటది. మనం భయపడాల్సింది లేదు. దానికున్నది జరగాల్సింది జరుగుతూనే ఉంటది. సో, అందుకని మాస్టర్స్ దానివల్ల చాలామంది కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. మా పిల్లలు ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు, వాళ్ళు ఏమైపోతారో తెలీదంటే, మనం చేయవలసిందల్లా మన బాధ్యత చెప్పడం వరకే. అంటే నువ్వు మంచిగా పనులు చేయి, కష్టపడు అని చెప్పడం వరకే. తర్వాత జరిగేదంతా కూడా ఎలా జరగాలో అలా జరుగుతుంది మాస్టర్స్. మన చేతుల్లో ఏమీ లేదు. అది తెలియడం ఈజీనే. అది అనుకోవడం ఈజీనే, మాట్లాడడం ఈజీనే గానీ తెలియడం అంత ఈజీ గాదు. అందుకని కథ గుర్తుంచుకున్నామనుకోండి, ఎక్కడి నుంచి మొదలెట్టాడు మందమతి? రాజయ్యాడు. అంటే హైయెస్ట్ పొజిషన్. ఇంక దానికంటే ఎక్కువ పెద్ద పొజిషన్ లేదు. రాజంటే ఇంక రాజ్యానికే పెద్ద. ఎందుకు పనికిరాడన్న వ్యక్తి రాజ్యంలోనే బెస్ట్ పొజిషన్‌కెళ్ళాడు. అందుకని మాస్టర్స్ ఏది జరుగుతుందో మనకు తెలీదు. మనం ఆ రోజు ప్రతిరోజు కృతజ్ఞతా భావంతో ఉండి, చక్కగా అందరిని మంచిగా చూసుకుంటూ, మంచి భావనలతో ఉంటే, అది మనం తప్పకుండా పైకి తీసుకెళ్తుంది మాస్టర్. అది ఈరోజు మనం నేర్చుకున్న కథ. అందరూ కథ విన్నారు కాబట్టి, ఇక మనం సుఖస్థిరాసనంలో కూర్చొని ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే
పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే
దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం కానీ, ద్వేషం కానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో మన మనసు శూన్యస్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.